హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ చెక్కుతో పచ్చడి చేసుకోబోతున్నామండి. ఇది అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఎప్పుడు కూర వండి పైన తొక్కలను పాడేస్తూ ఉంటాం కదండి. అలా పాడేయకుండా ఇలా మీ చిక్కదనానికి సరిపడా రుబ్బుకున్నారంటే అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసుకోండి. ఈ పల్లీలు బాగా ఫ్రై అయ్యేలా స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని లోపల వరకు బాగా వేగేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ అన్ని పచ్చిమిర్చే తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఎండుమిర్చిని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 12 వరకు తీసుకుంటున్నానండి. కారానికి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ టమాటాలను 3 వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును మీ పులుపుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇవి 3 బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు బీరతొక్కుని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు వెయిట్ ఉన్న బీరకాయలను తీసుకొని చెక్కితే వచ్చిందండి నాకు ఈ చెక్కు. ఇలా మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇది మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఉప్పుని యాడ్ చేసుకొని మగ్గించడం వల్ల బీరకాయలో ఉండే నీళ్ళన్నీ బయటకు ఊరి మెత్తగా ఉడికిపోతాయి ఈ తొక్కలన్నీ. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా ఒక 10 నిమిషాలకి ఈ బీరకాయ తొక్కలన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇలా ఉడికిపోయిన వాటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లోకి ఒక 4 నుండి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని చల్లారబెట్టుకొని ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటిని ఈ మిశ్రమాన్ని కూడా కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఈ మిక్సీ పట్టుకొని మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను దీనికి తాలింపుని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ అన్నంలోకి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక తాలింపు గిన్నెని తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసి ఇలా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి ఈ పచ్చట్లో కలుపుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే బీరకాయ తొక్కలతో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు నెక్స్ట్ టైం బీరకాయ కూర వండినప్పుడు ఈ తొక్కలను పాడేయకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది, అలాగే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.